Hi students, today's session we are going to discuss alkyls అన్నమాట. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్కైల్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆల్కైల్స్ అన్నమాట. ఆల్కైల్స్ని ఆర్తో డినోట్ చేస్తాం. దీనికి జనరల్ ఫార్ములా వచ్చేసరికి మనకి జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైల్ ఈజ్ CnH2n+1. CnH2n+1 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది. సో ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, n=1 సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి వచ్చే కాంపౌండ్? సో వచ్చే కాంపౌండ్ CH3 అనమాట. సో కార్బన్ సాటిస్ఫైస్ 3 బాండ్ని సాటిస్ఫై చేస్తుంది, ఎందుకంటే CnH2n+1 కాబట్టి. సో దీని యొక్క నేమ్ మనం ఏమంటాం స్టూడెంట్స్? మిథైల్. అలానే n=2 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇథైల్ C2H5. సో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథైల్ అనాలి. సో అలానే n=3 సబ్స్టిట్యూట్ చేస్తే C3H7 ప్రొపైల్. n=4 సబ్స్టిట్యూట్ చేస్తే C4H9 సో బ్యూటైల్. ఇలా మనం 10 వరకు రాసుకోవచ్చు స్టూడెంట్స్. సో n=5 C5H11 CH2 యాడ్ చేసుకోవచ్చు లేదంటే. సో మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్. అలానే n=6 సబ్స్టిట్యూట్ చేస్తే C3 7 కాబట్టి n=6 కాబట్టి C6H13 హెక్సైల్. అలానే n=7 C7H15 CH2. సో కార్బను 2 హైడ్రోజన్స్ అనమాట. హెక్సైల్, హెప్టైల్ అప్ టు 10 వరకు రాయొచ్చు. నేను హెప్టైల్ వరకు రాశాను, ఆక్టైల్ కూడా రాద్దాం. n=8 సబ్స్టిట్యూట్ చేస్తే C8H17 ఆక్టైల్. వీటి యొక్క స్ట్రక్చర్స్ చూసుకున్నట్టయితే మనం జనరల్గా సో నేమ్ ఆఫ్ ది ఆల్కైల్ అనమాట ఇది. ఆల్కైల్ నేమ్ ఇద్దాం ఇక్కడ. ఇది ఆల్కైల్ నేమ్ ఇద్దాం, టేబుల్ లాగా ఇద్దాం స్టూడెంట్స్. ఆల్కైల్ నేమ్ జనరల్ ఫార్ములా ఇక్కడ ఇచ్చాను. జనరల్ ఫార్ములా ఇది, ఆల్కైల్ నేమ్ ఇది. దాన్ని స్ట్రక్చర్స్ కూడా రావాలి మనకి. స్ట్రక్చర్స్ సో ఆల్కేన్స్లో ఒక హైడ్రోజన్ డిక్రీజ్ అయితే దాన్ని మనం సో ఆల్కైల్ అంటాం. ఇక్కడ మిథైల్ తీసుకున్నట్టయితే కార్బన్ 3 వ్యాలెన్సీస్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఇది మిథైల్ అనమాట. దీన్ని మనం CH3 రాసాం. దీన్ని మనం ఏమన్నాం స్టూడెంట్స్? మిథైల్ అన్నాం. అలానే ఇథైల్. సో ఇథైల్ అంటే మనకి సో CH3 CH2 CH3 ఆర్ ఇలా తెలియాలి. అలానే CH3 CH2 అన్నా, సో ఇదే అనమాట ఇథైల్ అంటాం. అలానే ప్రొపైల్. సో ప్రొపైల్ అంటే మనం C3H7 అని తెలుసు. అలానే మనకి CH2 సో 3 కార్బన్స్ ఉంటాయి, CH2 CH3. దీన్ని మనం రివర్స్ చేసి రాసుకో. CH3 CH2 ఇలా ప్రొపైల్ అనేది మనకు తెలియాలి, ఐడెంటిఫై చేయాలి. బ్యూటైల్. నెక్స్ట్ బ్యూటైల్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. బ్యూటైల్ సో ఇక్కడ 4 కార్బన్స్ CH2 CH3. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్కైల్స్ రాకపోతే స్ట్రక్చర్స్ నేమ్స్ తెలియవు. స్ట్రక్చర్స్ అలానే బ్యూటైల్ CH3
CH2 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 4 కార్బన్స్ బ్యూటైల్. అలానే పెంటైల్ పెంటైల్ పెంటైల్. సో పెంటైల్ అంటే CH2 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 5 కార్బన్స్ అనమాట. CH2 CH3 పెంటైల్. దీన్ని రివర్స్ చేసి రాసుకోవాలి, అది రాయట్లేదు. సో స్పేస్ సరిపోదు కాబట్టి రాయట్లేదు. 5 కార్బన్స్. హెక్సైల్ 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 CH2 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 6 కార్బన్. CH2 అన్ని మిడిల్ కార్బన్స్లో CH2, లాస్ట్ కార్బన్లో CH3. ఇది హెక్సైల్ అనమాట. అలానే హెప్టైల్ హెప్టైల్ N=7 N=7 CH2 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 3 కార్బన్స్ 4 5 6 7. సో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అన్న ఒకటే. అలానే ఆక్టైల్ అనమాట. ఆక్టైల్ అంటే 8 కార్బన్స్ ఉంటాయి ఇక్కడ మనకి. 8 కార్బన్స్. CH2 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 1 2 3 4 5 6 7 8 7 8. గ్యాప్ లేదు కాబట్టి జస్ట్ ఇన్సర్ట్ చేశాను. సో మీకు ఈజీగా కాబట్టి రాసుకోవచ్చు. ఈ ఆల్కైల్స్ని యూజ్ చేసి మనం ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రతి దాంట్లో ఆర్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వీటి యొక్క కొన్ని ఆల్కహాల్స్, సో ఆల్డిహైడ్స్, కీటోన్స్, యాసిడ్స్, ఎస్టర్స్ కొన్ని డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో ఆల్కైల్ని యూజ్ చేసి జనరల్ ఫార్ములాస్ రాద్దాం. ఆల్కహాల్స్ సో ఆల్కహాల్స్ అంటే ROH రాస్తాం. కొన్ని ఆల్కహాల్స్ డిస్కస్ చేసుకోవచ్చు. అలానే ఆల్డిహైడ్స్ RCHO రాస్తాం. RCHO కార్బన్కి ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంటుంది, RCHO. అలానే మనకి కీటోన్స్ RCOR. ఇలా మనం ఆర్ని యూజ్ చేసి చాలా ఫార్ములాస్ రాస్తాం. ఫంక్షనల్ గ్రూప్స్ చాలా యూజ్ చేస్తాం స్టూడెంట్స్. ఇక్కడ చూడండి నేను ఆర్ని ఎలా యూజ్ చేస్తున్నాను. కొన్ని ఆల్కహాల్స్ రాస్తున్నా. ఆర్ అంటే ఆల్కైల్ కాబట్టి వేరే R= ఆల్కైల్. సో ఇక్కడ ఆర్ అంటే మిథైల్ తీసుకున్నాను అనుకోండి. మిథైల్, దీని పేరు మిథనాల్ అంటాం. మిథైల్ ఆల్కహాల్ అంటాం మిథనాల్. ఐపాక్ నేమ్ అయితే మిథనాల్ అంటాం. సో అలానే మిథైల్ ఆల్కహాల్ కూడా అంటాం, మిథైల్ ఆల్కహాల్. అలానే 2 కార్బన్స్ రాశాను అనుకోండి, C2H5OH, లేదంటే CH3 CH2OH, ఇథనాల్. సో మిథనాల్ మిథైల్ ఆల్కహాల్. అలానే ఇథనాల్ ఇథైల్ ఆల్కహాల్. అలానే ప్రొపనాల్ CH3 CH2 3 కార్బన్స్ అన్నమాట. ప్రొపనాల్. సో ప్రొపైల్ ఆల్కహాల్ కూడా అనొచ్చు, ప్రొపనాల్. లేదంటే 3 కార్బన్స్ ఒకేసారి కలిపి రాసుకోవచ్చు. C3H7OH, ఇది కూడా ప్రొపనాల్ అన్నమాట. ప్రొపనాల్. అలానే మనకి బ్యూటనాల్ 4 కార్బన్స్ వరకు రాస్తున్నా. CH3 CH2 CH2OH, బ్యూటనాల్. సో కొన్ని మనం ఆల్కహాల్స్ని డిస్కస్ చేసుకున్నాం ఆర్ మీద.
ఆర్ అనేది చూసారుగా ఎంత ఇంపార్టెంటో. ఆర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలానే ఆల్డిహైడ్స్లో 2 ఆల్కైల్ గ్రూప్స్ రాస్తున్నా. సో ఇక్కడ మనకి CH3 COCH3, దీని పేరు ప్రొపనోన్ అంటాం. ప్రొపనోన్ దీన్ని ఎసిటోన్ అంటాం. ఎసిటోన్. అలానే సో అట్లీస్ట్ 2 కార్బన్స్ ఉండాలి. ఆల్డిహైడ్స్ కదా మనం రాస్తుంది, కీటోన్ ఇది నేను రాసింది. సో ఇది ఎస్టోన్ కాదు స్టూడెంట్స్, ఎస్టాల్డిహైడ్గా రాద్దాం మనం. ఓకేనా, ఎస్టాల్డిహైడ్. ఇథనాల్ అంటాం. ఆల్డిహైడ్ కాబట్టి ఇథనాల్ అనాలి. ఇథనాల్. CH3CHO. దీని పేరు 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథనాల్ అంటాం. దీనికి ఇంకో పేరు ఎసిటాల్డిహైడ్. 2 కార్బన్స్ ఉంటే ఎసిటాల్ గ్రూప్ అనాలి. అలానే 3 కార్బన్స్, సో ఇంక్లూడింగ్ ఫంక్షనల్ గ్రూప్స్తో కలిపి అనమాట. సో 2 కార్బన్స్ CH3 CH2 CHO ఇలా రాసుకోవచ్చు డైరెక్ట్గా. సో దీని పేరు ప్రొపనాల్. ఆల్ అనాలి. ఆల్డిహైడ్స్ని ఆల్ అనాలి. సో ఇక్కడ ఆల్కహాల్స్ని ఓల్ అనాలి. కీటోన్స్ని ఓన్ అని చదవాలి. ఓన్ ఐపాక్ నేమ్స్ అనమాట. ప్రొపనాల్. అలానే సో ఇక్కడ మనకి ప్రొపనాల్డిహైడ్ కూడా అంటాం. ప్రొపనాల్డిహైడ్. సో జనరల్ నేమ్ ప్రొపనాల్డిహైడ్. అలానే మనకి 4 కార్బన్స్ ఉంటే, సో ఇక్కడ 3 కార్బన్స్ రాసాం, 2 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 4 కార్బన్స్ ఉంటే బ్యూటనాల్ అంటాం. CH3 CH2 CHO. ఇక్కడ కార్బన్కి ఆక్సిజన్కి ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంటుంది, దీని పేరు బ్యూటనాల్ అంటాం. సో బ్యూటరాల్డిహైడ్ కూడా అంటాం. బ్యూటరాల్డిహైడ్ అంటాం. బ్యూటనాల్ అంటాం. ఇవన్నీ ఆల్కైల్ గ్రూప్స్ అన్నమాట. అలానే పెంటనాల్. CH3 CH2 CHO 5 కార్బన్స్ ఉన్నాయి, దీని పేరు పెంటనాల్ అంటాం. ఆల్ అని చదవాలి. ఇవి మనకి ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, అలానే కీటోన్స్. సో ఇందాక రాసాం CH3 COCH3, దీన్ని మనం ఎసిటోన్ అంటాం. ఎసిటోన్ అంటాం స్టూడెంట్స్. దీనికి ఇంకో పేరు ప్రొపనోన్ అంటాం. ప్రొపనోన్ 2 ప్రొపనోన్ అన్నా ప్రొపనోన్ అన్నా ఒకటే. సో ఎసిటోన్. ఇక్కడ మనకి 3 కార్బన్స్ ఉంటే ఎసిటోన్ అనాలి. సో మనకి కీటోన్స్లో ఎసిటోన్ అంటాం. అలానే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ సో ఇంకో CH3 CO. సో ఇంకోటి ఇక్కడ సో ఎసిటోన్ అన్నాం. ఇక్కడ CH3 CO CH2 CH3. ఎన్ని కార్బన్స్ అయినాయి స్టూడెంట్స్? ఇక్కడ 3 కార్బన్స్ అయినాయి, ఇక్కడ 4 కార్బన్స్ అయినాయి కాబట్టి సో 1 2 3 4 కార్బన్. బ్యూటనోన్ 2 బ్యూటనోన్ అంటాం. బ్యూటాన్ 2 ఓన్ అంటాం. అలానే సో CH3 CH2. దీన్ని ఇంకో పేరు కూడా రాసుకోవచ్చు, మిథైల్ కీటోన్ కూడా అనొచ్చు. అలానే CH3 CH2 CO CH2 CH3. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి స్టూడెంట్స్? 5 కార్బన్స్ ఉన్నాయి. పెంటనోన్ 3 పెంటాన్ 3 ఓన్ అయితే పెంటాన్ 3 ఓన్ 3 పెంటనోన్ అంటాం. సో ఇక్కడ మనకి డైఇథైల్ కీటోన్ కూడా అంటాం. దీన్ని ఏమంటాం? డైఇథైల్ కీటోన్. సో ఇలా మనకి ఎన్ని ఇచ్చినా ఎన్ని కార్బన్స్ అయినా రాసుకోవచ్చు. అలానే చూడండి 6 కార్బన్స్ CH3 CH2 CO
CH2 CH3 ఎన్ని కార్బన్స్ 1 2 3 4 5 6. సో నంబరింగ్ ఎటు నుంచి ఇవ్వాలి, ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి 3 4 5 6 హెక్సనోన్, 3 హెక్సనోన్. దీని పేరెంట్ స్టూడెంట్స్ 3 హెక్సనోన్. సో అలానే మనకి సో ఈ ఆల్కైల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆల్కైల్స్లో మనం సో ఇంకా చూసుకుంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ ఉంటాయి. ఆ ఆల్కైల్ హ్యాలైడ్స్ కూడా యూజ్ చేసి రాద్దాం. ఆల్కైల్ హ్యాలైడ్స్, యాసిడ్స్. సో ఇది ఇంకోసారి ఇంకో టేబుల్ వేద్దాం. ఆల్కైల్ హ్యాలైడ్స్, ఆల్కైల్ హ్యాలైడ్స్, ఆల్కైల్ హ్యాలైడ్స్ జనరల్ ఫార్ములా ఈజ్ RX అంటాం. సో ఇక్కడ R అంటే ఆల్కైల్ అంటే మనకు తెలుసు కాబట్టి X అంటే హాలోజన్స్ అనమాట. వేర్ X అంటే హాలోజన్స్, క్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఎక్సెట్రా. సో ఇక్కడ R అంటే ఆల్కైల్ తెలుసు కాబట్టి సో మిథైల్, మిథైల్ క్లోరైడ్, మిథైల్ క్లోరైడ్. అలానే CH3I మిథైల్ ఐడైడ్, మిథైల్ ఫ్లోరైడ్, మిథైల్ ఫ్లోరైడ్, మిథైల్ ఫ్లోరైడ్. సో ఏదైనా యూజ్ చేసి రాసుకోవచ్చు. మిథైల్ ఫ్లోరైడ్. అలానే మిథైల్ ఐడైడ్, మిథైల్ ఐడైడ్, మిథైల్ బ్రోమైడ్, మిథైల్ బ్రోమైడ్, మిథైల్ బ్రోమైడ్, మిథైల్ ఐడైడ్, మిథైల్ ఐడైడ్, మిథైల్ ఐడైడ్. ఇవి ఆల్కైల్స్ని యూజ్ చేసుకుని అలానే ఇథైల్స్ కూడా తీసుకోవచ్చు. ఇథైల్ క్లోరైడ్, ఇథైల్ క్లోరైడ్. దీన్ని ఇంకో క్లోరో ఇథైన్ కూడా అంటాం, ఇథైల్ క్లోరైడ్. సో అలానే మనకి ఇథైల్ ఫ్లోరైడ్, ఇథైల్ బ్రోమైడ్, ఇథైల్ బ్రోమైడ్, ఇథైల్ ఐడైడ్, ఇథైల్ ఐడైడ్, ఇథైల్ ఐడైడ్. ఇవి కొన్ని సో మిథైల్, ఇథైల్ యూజ్ చేసి ఆల్కైల్ హ్యాలైడ్స్ రాసిన స్టూడెంట్స్. ఇవి కొన్ని ఆల్కైల్ హ్యాలైడ్స్. అలానే కొన్ని మనం యాసిడ్స్, ఎస్టర్స్ కూడా రాస్తాం. సో యాసిడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్ జనరల్ ఫార్ములా, యాసిడ్స్ జనరల్ ఫార్ములా RCOOH, RCOOH, RCOOH అనమాట. సో యాసిడ్స్లో మనకి మెయిన్గా CH3 COOH, ఇథనోయిక్ యాసిడ్ అంటాం, ఇథనోయిక్ యాసిడ్. దీనికి ఇంకో పేరు ఎసిటిక్ యాసిడ్ కూడా అంటాం, ఎసిటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్. అలానే సో 3 కార్బన్స్ ఉంటాయి, CH3 CH2 COOH, ప్రొపనోయిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్. అలానే ఇంకా కార్బన్స్ CH3 CH2 COOH ఉంటే బ్యూటనోయిక్ యాసిడ్ అంటాం, బ్యూటనోయిక్ యాసిడ్స్. అలానే పెంటనోయిక్ యాసిడ్ 5 కార్బన్స్ ఉంటాయి, 5 కార్బన్స్ ఉంటాయి, పెంటనోయిక్ యాసిడ్ అంటాం. CH3 CH2 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 COOH, పెంటనోయిక్ యాసిడ్. సో ఇవి కొన్ని మనకి సో యాసిడ్స్, ఆల్కహాల్స్, ఈథర్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. అలానే ఈథర్స్ కూడా రాద్దాం. ఈథర్స్, సో ఈథర్ జనరల్ ఫార్ములా ROR అంటాం. ఈథర్ కొన్ని రాద్దాం. అలానే ఎస్టర్ కొన్ని రాద్దాం, ఎస్టర్. ఇంతవరకు నేర్చుకుందాం స్టూడెంట్స్. COOR లేదంటే R' అని రాసుకోవచ్చు, ఎస్టర్. సో ఇక్కడ మనకి కొన్ని ఈథర్ జనరల్ ఫార్ములా ఇది ROR, CH3 CH3 CH3O CH3. దీన్ని డైమిథైల్ ఈథర్ అంటాం.
డైమిథైల్ ఈథర్. నేను ఇంకా ఐప్యాక్ నేమ్ రాయట్లేదు స్టూడెంట్స్, మిథాక్సి మీథేన్ కూడా అనొచ్చు. అలానే C2H5 C2H5 డైఇథైల్ ఈథర్ అంటాం, డైఇథైల్ ఈథర్. అలానే మిథైల్ ఇథైల్ ఈథర్ కూడా అనొచ్చు, ఇథైల్ మిథైల్ ఈథర్ CH3O C2H5. సిమెట్రికల్ అన్సిమెట్రికల్ ఈథర్, ఇవేమో సిమెట్రికల్ ఈథర్స్. సో ఈ ముందు వస్తుంది కాబట్టి ఇథైల్ మిథైల్ ఈథర్, ఇథైల్ మిథైల్ ఈథర్. ఇలా మనకి ఈథర్స్ అన్నమాట. అలానే సో ఏమైనా మనం ఈథర్స్ రాసుకోవచ్చు. సో ఇథైల్ ప్రొపైల్ ఈథర్ కూడా రాసుకోవచ్చు ఎక్సెట్రా, ఇవి ఈథర్స్. అలానే ఎస్టర్స్ రాస్తున్నా. సో ఒక హెచ్ రాశాను, COO CH3, ఇది ఒక ఎస్టర్ అనమాట. సో ఇక్కడ R బదులు H రాశాను. సో సింప్లెస్ట్ ఎస్టర్ అనమాట ఇది. మిథైల్ మిథనోయేట్, మిథైల్ మిథనోయేట్ దీని పేరు మిథైల్ మిథనోయేట్. సో ఇక్కడ R పెట్టలేదు, H పెట్టాను. అలా కాకుండా R పెట్టామనుకోండి CH3 COO CH3, మిథైల్ ఇథనోయేట్, మిథైల్ ఇథనోయేట్, మిథైల్ ఇథనోయేట్ ఎస్టర్ అనమాట. అలానే ఇథైల్ ఇథనోయేట్, ఇథైల్ ఇథనోయేట్ కూడా రాసుకోవచ్చు. CH3 COO C2H5, ఇథైల్ ఇథనోయేట్, ఇథనోయేట్, ఇథైల్ ఇథనోయేట్. ఇవి స్టూడెంట్స్ మనం కొన్ని సో మనం ఏం నేర్చుకున్నాం, ఆల్కల్ హ్యాలైడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఎస్టర్స్, ఈథర్స్, ఫంక్షనల్ గ్రూప్స్. సో R అంటే ఆల్కల్ అని నేర్చుకొని, సో Rతో పాటు మనం ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, అలానే కీటోన్స్ తర్వాత ఆల్కల్ హ్యాలైడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఈథర్స్, ఎస్టర్స్. ఇవన్నీ మనకి నేమ్స్, ఐప్యాక్ నేమ్స్. సో జనరల్ నేమ్స్ తెలిస్తే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద మంచి గ్రిప్ ఉంటుంది స్టూడెంట్స్. సో ఇది దీని తర్వాత మనం సో ఈథేన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.